మహాకుంభమేళ ఒక్క భారత్లోనే కాదు మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద జాతర ఇది. పది కాదు 20 కాదు 100 కోట్లకు పైగా హిందువులు ఒకే చోట చేరి జరుపుకునే మహా జాతర ఇది. ఈ కార్యక్రమం కోసం యూపీ సర్కార్ కూడా భారీగానే ఏర్పాట్లు చేసింది. మరి ఇంతమంది వస్తున్న కుంభమేళాలో టాయిలెట్స్ ఎవరు క్లీన్ చేయాలి? హిందువులంతా సమానమే అని చాటి చెప్తాం, కానీ టాయిలెట్ క్లీనింగ్ మాత్రం దళితులే చేయిస్తున్నారు. మహాకుంభమేళ ఎంత నిజమో ఈ వివక్ష కూడా అంతే నిజం. ఇంకా ఈ వివక్ష ఎందుకు? ఈ అంటరానితనం దేనికి? యూపీలో జరుగుతున్న మహాకుంభమేళాకు భారత్ నుంచే కాదు 123 దేశాల నుండి దాదాపు 100 కోట్ల మంది తమ పాపాలను కడుక్కోవడానికి వస్తున్నారు. 45 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళాలో గంగా నదిలో మునిగితే పరమ పునీతులు అవుతారని వాళ్ళు భావిస్తున్నారు. సాధారణ రోజుల్లో ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం దగ్గర రోజుకి 2 నుండి 3 లక్షల మంది వస్తారు. కానీ ఇప్పుడు రోజుకి కోట్లాది మంది వస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం పరిసర ప్రాంతాల్లో మొత్తం 10,000 ఎకరాల విస్తీర్ణంలో 1,50,000 మరుగుదొడ్లు, 5,000 యూరినల్ కేంద్రాలు, 350 కమ్యూనిటీ సెంటర్లను ఏర్పాటు చేసింది. వీటి శుభ్రతను పర్యవేక్షించడానికి 2,500 మంది ఉన్నారు. ఇవి క్లీన్ చేయడానికి దాదాపు 15,000 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 100% దళితులే పనిచేస్తున్నారు. తమ పాపాలను కడుక్కోవడానికి, పుణ్య స్నానాలు చేయడానికి వచ్చేవారు అక్కడ వారు ఉపయోగించే టాయిలెట్స్ మాత్రం క్లీన్ చేయటం లేదు. వాటర్ బాటిల్స్ను అందులోనే పడేస్తున్నారు. దీంతో టాయిలెట్స్ అపరిశుభ్రంగా మారుతున్నాయి. దీంతో మాన్యువల్ స్కావెంజింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కుంభమేళ ప్రారంభానికి ముందుగానే యమున, గంగా నదిలో చెత్త వ్యర్థాలు ఉన్నాయి. భక్తులు పారవేసే పూలు, ఇతర పూజా వ్యర్థాలు త్రివేణి సంగమం ఘాట్ వద్ద నదిలో కనిపిస్తాయి. ఇవి కూడా క్లీన్ చేసేది దళితులే. ఇదే కాదు, మన ఇండియాలో పట్టణాలు, నగరాల్లో మురికి కాలువలు, సెప్టిక్ ట్యాంకులను క్లీన్ చేసే 10 మందిలో 9 మంది అట్టడుగు వర్గాల వారే పనిచేస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి. ఇందులో ఎక్కువగా దళితులే ఉంటున్నారు. నిజానికి మాన్యువల్ స్కావెంజింగ్ని మన దేశంలో నిషేధించారు. పునరావాస చట్టం 2013 ప్రకారం మాన్యువల్ స్కావెంజింగ్ నిషేధించబడింది. జమ్మూ కాశ్మీర్ మినహా దేశవ్యాప్తంగా డిసెంబర్ 6, 2013న ప్రకటించిన చట్టం ఇది. కానీ అవన్నీ పేరుకే. ఎన్నో ఏళ్లుగా ఇది సాగుతోంది. దేశంలో వేలాది మంది మురుగు కాలువల్లో పడి చనిపోతున్నారు. దాదాపు వారంతా దళితులే. మరింత దుర్భరమైన విషయం ఏంటంటే మానవ విసర్జనను కొంతమంది కార్మికులు తమ చేతులతోనే బయటికి తీయడం. వారికి కనీసం ఎలాంటి పరికరాలు ఇవ్వరు. సాటి మనిషి చేసే విసర్జనను మరో వ్యక్తి చేతులతో తీయడం ఎంత దుర్మార్గం! దీనిపై ఏ ఒక్కరూ కూడా మాట్లాడరు. దేశం అంతటా 12,226 మంది మాన్యువల్ స్కావెంజర్లను గుర్తించారు. వీరిలో 82% మంది ఉత్తరప్రదేశ్లోనే ఉన్నారు. మాన్యువల్ స్కావెంజింగ్ కుల వ్యవస్థతో ముడిపడి ఉంది. దాదాపు 1.3 మిలియన్ల మంది దళితులు, ఎక్కువగా మహిళలు భారతదేశం అంతటా మాన్యువల్ స్కావెంజర్లుగా జీవిస్తున్నారు. 2019 ఫిబ్రవరిలో జరిగిన కుంభమేళాలో ప్రధాని మోదీ స్వయంగా పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి ఆ నీటిని నెత్తిన జల్లుకున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన అందరూ తన్మయత్వంతో పులకించిపోయారు. ఇప్పుడు మళ్లీ జరుగుతున్న కుంభమేళాలో దళితులతో డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నారు. నాటి కుంభమేళాలో నరేంద్ర మోదీ చేత కాళ్లు కడిగించుకొని పట్టరాని ఆనందంతో ఉబ్బి తబ్బిపోయిన ఆ దళితుల జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అదే కుల వివక్ష. చాలీచాలని జీతాలు, తుమ్మితే ఊడే ఉద్యోగాలు, వేతనాలు పెంచాలని, ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని అరిచి గిరిపెడుతున్న వారి మొర ఆలకించే నాదుడే కరువయ్యాడు. వారి పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. 7,500 కోట్ల భారీ బడ్జెట్తో నిర్వహిస్తున్న ఈ కుంభమేళాలో ఫ్లష్ సిస్టమ్ని ఎందుకు పెట్టలేదు? సరైన డ్రైనేజ్ వ్యవస్థని ఎందుకు ఏర్పాటు చేయలేదు? పైప్ లైన్స్ పెడితే సెప్టిక్ ట్యాంక్స్ నిండిపోతాయని, ఖర్చు మరింత ఎక్కువ అవుతుందనే టాయిలెట్ సిస్టమ్ని ఏర్పాటు చేయలేదు. అదే దళితుల్ని రంగంలోకి దింపితే 3 నుండి 400 రూపాయల ఖర్చుతోనే ముగించేయచ్చు అనేది ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం. మన దేశంలో ఇంకా పేదరికం ఉంది కాబట్టే ప్రభుత్వానికి ఈ ముదనష్టపు ఆలోచన వచ్చిందని చెప్పుకోవడంలో
సందేహం లేదు. పేదరికం నిర్మూలిస్తామని వాగ్దానాలు చేసే రాజకీయ నేతలు అదే పేదరికంలో పేదలు మగ్గిపోయేలా చేస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ కుంభమేళా వ్యవహారమే. అంబేద్కర్ జయంతి వర్ధంతి రోజున కుల అసమానతలపై పోరాటం కొనసాగుతుందని చెప్పే పాలకులు ఉత్తరప్రదేశ్ కుంభమేళాలో ఏం జరుగుతుందో చూసారా? మలాన్ని ఇంకా చేతులతో ఎత్తిపోసే అనాగరిక చర్యలు కొనసాగుతున్నాయి. దేశంలో గొప్ప ఆధ్యాత్మిక వేడుకగా చెప్పుకునే కుంభమేళాలు ఎన్ని జరుగుతున్నా కుల వ్యవస్థలో ఎలాంటి మార్పు రావడం లేదు. దళితుల బతుకులు ఎదగడం లేదు. దేశానికి స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు అవుతున్నా ఏ పురోగతి కనిపించడం లేదు. చివరిగా ఒక్క మాట, మనమంతా దేవుడు చేసిన మనుషులే కావచ్చు, కానీ ఆ మనుషుల్లో దళితుల కోసం దేవుడిగా పుట్టుకొచ్చింది మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కరే. దళితులపై అంటరాని ముద్ర ఈ సమాజం వేస్తే వాళ్లకు సమాన హక్కులు కల్పించాలంటూ చైతన్యం తీసుకొచ్చిన సామాజిక విప్లవకారుడు ఆయన. ఏ దేవుడు, ఏ కుంభమేళా కూడా ఈ దళితుల తలరాత్ని మార్చలేకపోయాయి. కానీ అంబేద్కర్ మాత్రం అంటరాని వారి జీవితాల్లో వెలుగులు నింపి సమానత్వం కోసం పోరాడి విశ్వజనీయ స్ఫూర్తిగా పేరొందారు. ఇది ఎవరూ కాదనలేని సత్యం.